హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈరోజు 2 చిన్న మోటివేషన్ కథలతో మీ ముందుకు వచ్చాను. మొదటి కథ, ఏ మనిషికైనా స్వార్థం ఉండకూడదు, నలుగురు బతకాలని ఆలోచించాలి అనేది మొదటి కథ. రెండవది, బంధుత్వాలు మాత్రమే బంధాలకి కారణమని అనుకోకూడదు. ఏ బంధుత్వం లేకపోయినా అనుబంధాలు ఏర్పడాలంటే అందరితో మంచిగా ఉంటూ ఒకే ఫ్యామిలీ లాగా బతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేది రెండో కథలో మెసేజ్. సరే, మొదటి కథలోకి వెళ్దాము. ఒక మోతుబరి రైతు దగ్గర చాలా గేదెలు ఉంటాయి. గేదెలు కాపరికి కాయడానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు. ఆ వ్యక్తి ఆ ఊర్లో ఉండే గేదెలు చాలా మంది వాళ్ళకి 4 ఇలా అన్ని కలిపి గేదెలను కాస్తూ ఉంటాడు. ఊరి బయటకు తీసుకెళ్లి గేదెలన్నింటినీ మేపి సాయంత్రం దాకా అక్కడే ఉండి పొలంలో అడవి దగ్గరగా వెళ్తాడు. అక్కడ అన్ని మేసిన తర్వాత సాయంత్రం నుంచి తోలుకొని వచ్చి ఎవరి గేదెలు వాళ్ళ ఇంటికి తోలేస్తాడు. అతని పని. నెలవారీ జీతం ఇస్తారు అందరూ. ఇతని గేదెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను కొంచెం ఎక్కువ ఇస్తాడు. అతను గేదెల కాపరి చాలా మంచివాడు, నిజాయితీపరుడు. తను జరుగుతూ ఉండగా, కొంతకాలం ఇలా జరుగుతూ ఉండగా, ఇతను గేదెలు కాయడానికి వెళ్ళి ఉన్న ఒక రోజు ఒక పులి వచ్చి ఒక గేదెను చంపి తినేస్తుంది. చాలా కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. దాంతో పోరాట కర్ర తీసుకుని అదే చేస్తాడు, కానీ గాయాల పాలవుతాడు కూడా. కానీ గేదెను కాపాడలేకపోతాడు, చంపి తినేస్తుంది. సరే, ఏం చేయాలా? అయితే వెనక ఆసామి గారికి ఏం సమాధానం చెప్పాలి ఇట్లా ఆలోచిస్తూనే భయపడుతూ గేదెలని తోలుకొచ్చి ఆసామి గారి దగ్గరికి వచ్చి చెప్తాడు. స్వామి, ఇలా నేను కాపాడలేకపోయాను సార్, దాన్ని నేను చాలా ప్రయత్నం చేశాను, నా గాయాలు కూడా అయినాయి, చూడండి కావాలంటే. పులి చంపి తినేసింది అంటాడు. అంటే అతనికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, నాకు గేదె ఖరీదైంది అనుకున్నావు నువ్వు, అది 50,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. దాన్ని నువ్వు కాపాడలేకపోతే నువ్వు కాపలాగాడి గేదెలు కాపలిగా ఎందుకుంటున్నావు నువ్వు? అవన్నీ నాకు తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి, నాకు 50,000 రూపాయలు కట్టి కదులు, ఎక్కడ తీసుకొచ్చి కట్టేసేయి, నా గేదె నాకు ఇచ్చేసేయి అంటాడు అతను. నేను ఎలా చేయను, నాకు పేదవాడిని, నా దగ్గర ఏం లేదు, నెలకెంత ఖర్చు, నా జీతంలో ఖర్చు తీసుకోండి, నేను అలాగే గేదెలు కాస్తూ ఉంటాను మీ దగ్గర, కనికరించండి అంటాడు. అంటే అవన్నీ కుదరదు, నిన్నెవరు పెట్టుకుంటారు, ఇంకా నువ్వు కాపలా గేదెలు ఇట్లా కాపలా కాయలేకపోయావు, అందుకని ఇది కుదరదు అంటాడు. సరే, ఈ మాట వినేట్టు లేడని అతను ఆ ఊరి దగ్గరలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు అతన్ని పిలిపిస్తాడు. ఆసామిని పిలిపించి, ఏమిటయ్యా మీ సమస్య అంటే, 50,000 రూపాయలు ఖరీదు చేస్తుండే గేదె కాపలాకి అప్పు చెబితే అతను పులి చంపేసిందని చెప్తున్నాడు, నాకెట్లా, నా డబ్బులు నాకు ఇప్పించండి అంటాడు. సరే, అతను పోరాడాడు, పులిని ఎవరు కాపాడలేరు కదా, పులికి ఉంటే భయం కదా, అతను భేదవాడు కదా, అతను చెప్పినట్టు చేయమంటాడు రాజు. అలా ఏం కుదరదండి, నా గేదె నాకు ఇప్పించండి అంటాడు ఇతను. ఓ పని అయితే, మీ దగ్గర ఉండే గేదెల్లో ఒకదాన్ని రేపు తీసుకురా, అలాంటి గేదె నీకు ఇప్పించే ప్రయత్నం, ఎలాంటి గేదె ఉంటుందో చూసుకుని అలాంటి గేదె నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా, రేపు ఒకసారి రా, మన ఇక చూద్దామంటారు. సరే, రాజుగారు ఇట్లాంటి గేదె ఇప్పిస్తారంటారు. గేదెను తీసుకుని అక్కడికి వెళ్తాడు. మరుసటి రోజు ఇతను ఆ గేదెలు కాపరి అయినా రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారు అంటాడు, ఇప్పుడు గేదె ఎక్కడ పెట్టు, మా భటులతో పులి తెప్పించాను, బోన్లో ఉంది అని ఆ బోన్లో ఉన్న పులిని అక్కడ పెడతాడు. పెట్టి, ఈ పులిని ఇప్పుడు నీ చేతికి కర్ర, కత్తి అన్ని ఇస్తా, పులిని వదిలేస్తా, మేమందరం దూరంగా వెళ్ళిపోతాం, నువ్వు ఈ గేదెను కాపాడుకుంటే అతని గేదెను కూడా నీకు ఇప్పిస్తా, నువ్వు కాపాడుకోలేకపోతే అతను వదిలేసి అంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది పరిస్థితి.
పులి వదిలేస్తే దాన్నితో ఫైట్ చేయడం కష్టం కదా, అనవసరం ప్రాణాల మీద తెచ్చుకోవడం దేనికని అతను రాజుగారితో తప్పు అయిపోయిందండి, నేను ఇది ఆలోచించలేదు, సరే మీరు అలా చెప్తారని కూడా అనుకోలేదు, నేను నాకు వద్దులేండి, నేను వెళ్ళిపోతాను, ఏ డబ్బులు వద్దు, రాజుతో ఆటను పులితో వేట మంచిదిగా నాకు అర్థమైపోయింది అంటాడు. అంటే ఇట్లా తెలుసుకో ఇప్పటికైనా, ఇది మంచి పద్ధతి కాదు, స్వార్థంగా డబ్బులు వసూలు చేయాలనుకుంటే ఎలాగ పేదవాళ్ళ దగ్గర కూడా. ఓ పని చేయి, నీవు కూడా నష్టపోకూడదు, అతను నష్టపోకూడదు, అతను కంటిన్యూషన్ గా పనిలో ఉంచుకో, నిజాయితీ పరుడు, అతని నెల జీతంలో కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ నీ బాకీ చెల్లేసుకొని నీ గేదె బాకీ కూడా తీర్చేసుకో, అతను నీకు సహకరించాడు, నువ్వు అతను సహకరించమని చెప్పి పంపిస్తాడు. ఇద్దరు రాజుగారికి దండం పెట్టి వెళ్ళిపోతారు. రెండవ కథలోకి వెళ్దాము. ఒక దంపతులు చిన్నపిల్ల ఒక 3-4 ఏళ్ల పిల్లని ఎక్కించుకొని పూలు కొందాము, ఇంట్లో పూజ ఉందని చెప్పి పూలు కొందామని బయలుదేరి వెళ్తుంటారు. కొంత దూరం వెళ్ళాక వేరే ఊరి బయటికి వెళ్ళాక అక్కడ ఒక అమ్మాయి, ఓ 14-15 ఏళ్ళు ఉంటాయి, ఆ బండి మీద పూలు పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. ఈ పెద్దవాళ్ళిద్దరూ గమనించకుండా ముందు వెళ్తుంటే వెనక కూర్చున్న చిన్నపిల్ల వీళ్ళ కూతురు, అమ్మా నాన్న అక్క పూలు అమ్ముతోంది ఇక్కడ అని చెప్తుంది. సరే గబాన్లో చూస్తారు, సరే దిగి ఆ బండి దగ్గరికి వెళ్తారు. వీళ్ళమ్మ పూలు ఎంత అంటే 150 రూపాయలండి అట్లా అంటుంది. ఎందుకు చాలా రేట్ ఎక్కువ చెప్తున్నావు, మేమంతా ఇవ్వలేము, అంత 30 రూపాయలు చేసుకో అట్లా ఇట్లా అంటారు. అంటే వాళ్ళ అమ్మాయి అట్లా గిట్టుబాటు కాదండి, రేట్ ఎక్కువ ఉన్నాయి, నాకు వీటి మీదనే ఆధారము, అంత రావండి అంటే ఈ చిన్న పిల్ల ఉంటుంది కదా, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి అక్క పూలు అక్క ఇట్లా అంటుంది, ఇవ్వు మాకు అంటుంది. అంటే ఆ పిల్లని సరదాగా ఉంది అని చెప్పేసి, ఫోన్లేండి చెల్లి వస్తుంది అడుగుతోంది, ఇస్తానులేండి తీసుకోండి 30 రూపాయలకి అని అంటుంది. అని ఒక క్యారీ బ్యాగ్ లో కట్టేసి ఆ ముళ్ళో ఆ పిల్ల చేతికిస్తుంది. పిల్ల చిన్న పిల్ల కదా, గబగబా చేయి పడుతూ ఆపుతుంది, ఆ పిల్లకి పెడుతుంది. ఇచ్చేటప్పటికి ఆ పిల్ల పట్టుకోలేక అది కింద పడేసి అన్ని మట్టిలో పడతాయి. వాళ్ళంటారు, ఇట్లా పిల్ల చేతి కిందకి ఇచ్చావు, మట్టిలో పడేసింది కదా, ఆ పూలు పనికిరావు కదా అని అంటారు. సరే పర్వాలేదులేమ్మా, నేను వేరే ఇస్తాను, చెల్లికే కదా ఇచ్చాను, చిన్నపిల్ల కదా తెలియక పడేసింది, నేను వేరే ఇస్తానండి మీకు అంటుంది. అని వేరే పూలు 3-4 మూరలు తీసి వీళ్ళకి ఇస్తుంది. ఆవిడ అంటుంది, మా పిల్ల చాలా సంతోషంగా ఇక్కడ ఎందుకో నీ దగ్గరికి వచ్చాక చాలా సంతోషంగా అక్క అంటే ఇంత యాక్టివ్గా ఎప్పుడు లేదు, పూలు చూసి నిన్ను చూసి ఎందుకో చాలా సంతోషంగా ఉంది, వద్దులేమ్మా నీ డబ్బులు లేకుండా వద్దు, ఇదిగో డబ్బులు తీసుకోమని ఒక 100 రూపాయలు తీసి అమ్మాయికి ఇచ్చి ఉంచుకోమంటే ఆ అమ్మాయి కూడా సంతోషపడుతుంది. ఈ చిన్నపిల్ల కూడా ఆడుకుంటూ చక్కగా అక్కడే కాసేపు 1 అరగంట పావుగంట కాలక్షేపం చేస్తారు. ఆ పూలు తీసుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ పూలకు వస్తారు. ఆ చిన్నపిల్ల మళ్ళీ దిగిపోయి గబగబా వెళ్ళి ఇక్కడ కూర్చుంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళు కాసేపు 1 అరగంట సేపు ఈ పిల్ల యాక్టివ్గా ఉంది, ఈ అమ్మాయి దగ్గర చాలా సంతోషంగా ఉంది, ఆడుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు 1 అరగంట అక్కడ కాలక్షేపం చేసి ఆ అమ్మాయి దగ్గర 100 రూపాయలు పూలు ఇచ్చి కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఒక రోజు అడుగుతారు అమ్మాయిని, ఏంటమ్మా నువ్వు, నీకెవరు లేరా ఏంటంటే, నాకు తల్లిదండ్రులు ఇంత చెల్లి ఉండేదండి, వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయారు, ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరి మీద ఆధారపడుకుని బతకాలని ఈ పూలు పెట్టుకుని బతుకుతున్నాను, ఈ పూల దగ్గర పనిచేసిన డబ్బులతో ప్రైవేట్ గా చదువుకుంటున్నాను, ఎప్పటికైనా చదువుకొని కొంచెం ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది, కానీ నాకు ఆధారం లేదు కదా, ఆర్థికంగా ఇప్పుడు డబ్బులు కావాలి కదా, అందుకని ఈ పూలు అమ్ముతున్నాను, ఇక్కడ ఇబ్బందులు, ఆడపిల్లను కదా ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే నేను జాగ్రత్తగా ఉంటూ ఎవరికి అడ్రస్లు చెప్పకుండా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా వెళ్తున్నాను అంటారు. పోనీలే మా ఇంటికి వచ్చేపోయి మా ఇంటి దగ్గర ఉండు, మా ఇంట్లో ఉండానంటే, వద్దులేండి నా మీద నేను నా బతుకు నేనే బతకాలి, పర్వాలేదు ఇక్కడ బాగానే ఉంది, అందరూ ఏ ఇబ్బంది ఏమి లేదు అంటుంది. సరేలేమ్మా అయితే ఓ పని చేద్దాము, నువ్వు మా ఇంటికి రమ్మంటే నువ్వు రావట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక 200 రూపాయల పూలని మేము కొంటాం, మా కోసం పూలు తెచ్చిపెట్టు, మా దానిలో మిగిలిన డబ్బులతో నువ్వు చదువుకో, ఊరికే డబ్బులు ఇచ్చినా నువ్వు తీసుకోవు, అందుకని నీకు వ్యాపారం నడిచినట్టు ఉంటుంది, మాకు పూలు వచ్చినట్టు ఉంటుంది,
ఇలా చేద్దాము, రోజు మన అనుబంధం పెరుగుతుంది, ఇక్కడ పిల్ల ఆడుకుంటుంది, ఒక అరగంట సేపు గంట సేపు కాలక్షేపం చేస్తే మనం అందరం ఒకే ఫ్యామిలీ అనుకున్నాము అంటారు వాళ్ళు. ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. అలాగే మీరే నాకు అమ్మా నాన్నలు, మిమ్మల్ని అంత అమ్మా నాన్న అని పిలుస్తాను కూడా, మా చెల్లి అని పిలుస్తాను, మీరు రావచ్చు, రోజు రండి, నాకు కనపడండి, పూలు తీసుకోండి అని ప్రతిరోజు బండి నిండా పూలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఒక 200 ఇస్తారు తీసుకుని. ఇంకా వేరే వాళ్ళకి పెద్దగా పూలు అమ్మదు, వాళ్ళు వస్తారని వాళ్ళ కోసం ఎట్టు పెడుతుంది, వాళ్ళ కోసమే కూర్చుంటుంది. ఆ చెల్లి వస్తే ఆ పిల్లతోటి గంట సేపు ఆడుకుంటుంది, ఆ పూలన్నీ వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత తను వెళ్ళిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా జరుగుతుంటుంది. ఇట్లా ఒక సంవత్సరం 2 ఏళ్ళు దొరుకుతుంది, 2-3 ఏళ్ళు దొరుకుతుంది. బాగా అనుబంధం వాళ్ళకి వీళ్ళకు పెరుగుతుంది, అమ్మాయికి వాళ్ళకి అనుబంధం పెరుగుతుంది. సడన్ గా వాళ్ళు పెరుగుతుంది, కానీ వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారు ఇట్లానే అడగదు, వస్తున్నారు కదా రోజు అనుకుంటుంది. ఒక కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు రావడం మానేస్తారు. రావడం మానేస్తే ఈ అమ్మాయికి అర్థం కాదు రావట్లేదు ఏంటని. ప్రతిరోజు బండి నిండా పూలు తేవడం, అక్కడ పెట్టడం, వాళ్ళ కోసం ఎదురు చూడడం, వాళ్ళు రాకుండా సాయంత్రానికి దిగులు పడిపోయి ఆ పూలన్నీ తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేయడం, ఇలా చేస్తూ ఉంటుంది. పూలు అమ్ముడు పోవడం లేదనే దానికంటే వాళ్ళు రాలేదనే దిగులు చాలా ఉండేది ఈ అమ్మాయికి. ఏమైపోయారు, చెల్లిని చూడట్లేదు, అమ్మా నాన్నలు వాళ్ళని చూడట్లేదు, ఏమైపోయారు అనేది అయితే ఎవరిని అడిగినా చెప్పరు, వాళ్ళకి ఉండే చోట అడగలేదు తను అని ఆ దిగులతో ఈ పూలు రోజు దాదాపు కొన్ని నెలల పాటు ఆ పూలు అలాగే తెచ్చి పారబోసి నష్టపోయి సరే ఇది కాదు మనకని అక్కడ పూల బండి దగ్గర రావడం మానేస్తుంది. అయితే కొంతకాలానికి ఈ తల్లి పిల్ల ఇద్దరు అక్కను చూద్దామని ఆ పిల్ల గొడవ చేస్తుంటే, చిన్నపిల్ల ఆ అమ్మాయి ఆ పిల్లని తీసుకుని ఆవిడ వస్తుంది. వచ్చి చూస్తే బండి ఉంటుంది కానీ ఆ అమ్మాయి లేదు. అక్కడ అందరిని విచారిస్తే చాలా కాలం నుంచి రావట్లేదు అమ్మ, దాదాపు సంవత్సరం అయింది ఇక్కడ పెట్టక, ఏమైపోయిందో తెలియదు, ఒక్కటే ఉంటుంది పిల్ల, ఎవరికి అడ్రస్ కూడా చెప్పేది కాదు, పక్క కాలనీ నుంచి అక్కడి నుంచి వచ్చేది, ఎందుకు రావడం లేదో మాకు తెలియదు అని అంటే వీళ్ళు చాలా బాధపడతారు. ఏంటి పిల్ల కనపడకుండా పోయింది, మనం రాలేదనుకో, వాళ్ళు అసలు కనీసం ఇక్కడే ఉంటుంది అనుకున్నాము, ఏంటి ఇలా జరిగిందని. ఆ చిన్న పిల్లమే అక్క లేదమ్మా అని ఏడుస్తుంది. ఏం పర్వాలేదులే పదమ్మా, ఇంటికి వచ్చి కనుక్కుందాంలే మనం అని అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడి నుంచి పూలు అమ్ముకునే మానేసిన తర్వాత చదువుకొని కాస్త చిన్న పరీక్షలు రాసి అవి పాస్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి చిన్న ఉద్యోగం సంపాదించుకొని, ఒక్కతే చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని కొంచెం మంచి జీతంలో పడి బాగా ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. చిన్న కారు కూడా కొనుక్కుంటుంది. కొనుక్కొని కారు కొనుక్కున్న తర్వాత అమ్మాయి, నేను వెళ్ళిన ప్రదేశం వీళ్ళు నాకు అనుబంధంగా ఉన్న అమ్మా నాన్న చెల్లి కనపడలేదు, వాళ్ళ కోసం ఈ కారు వేసుకుని సరే ఆ పల్లెటూరులను తిరిగి వెతుకుదాము, ఒకసారి వెళ్దామని నిర్ణయించుకొని ఆ కారు వేసుకుని తను ఎక్కడైతే పూల మీందో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి ఆ పరిసరాలు చూద్దాము, ఎవరైనా అడుగుదామని చెప్పి అక్కడికి రాగానే ఆశ్చర్యపోతుంది. ఏంటంటే వాళ్ళ పిల్ల అక్కడ పూలు అమ్ముతూ ఉంటుంది, ఆ బండి దగ్గర వాళ్ళ అమ్మాయి అక్కడ పూలు అమ్ముతూ ఉంటుంది. చెల్లి గబగబా వెళ్ళిపోయి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోగానే అమ్మాయి ఏడుస్తూ వచ్చి మీద పడుతుంది, అక్క ఎన్ని రోజులు ఏమైపోయావు, కనపడలేదు, అది ఇదని. సరే నా పూలు ఎవరు కొనట్లేదు అక్క, నువ్వు ఉన్నప్పుడు అందరూ కొనేవాళ్ళు అంటే, నీ పూలకు నేను కొంటానమ్మా, మొత్తం ఇటు మంచి పూలు తీసుకుని, అసలు ఏంటి నువ్వెందుకు పూలు అమ్ముతున్నావు, అమ్మా నాన్న ఏమయ్యారు ఏంటి అని అడుగుతుంది. అంటే ఒక రోజు ఈ 2-3 ఏళ్ల క్రితం ఒక రోజు పూలు కొనుక్కోవడానికి వస్తున్నాం అక్క, నీ దగ్గర వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది, నాన్నగారికి చాలా పెద్ద గాయాలు అయ్యాయి, అప్పటి నుంచి ఆయన కోలుకోలేదు, ఇప్పుడిప్పుడే లేచి చిన్నగా అడుగులు వేస్తున్నారు, ఇంతకాలం అమ్మేమో ఆ దిగులతోటి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆర్థికంగా ఉన్నవన్నీ అమ్ముకుని ఏం చేయాలో తెలియక ఇట్లా ఆర్థిక ఇబ్బందులు పడి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము, ఈ పరిస్థితుల్లో నీ దగ్గర రాలేకపోయాము, నువ్వు తర్వాత వచ్చి చూసాము, ఇక్కడ నువ్వు లేవు, చాలా బాధేసింది మేము అని అంటుంది. అయ్యో ఇంత ఇబ్బంది పడ్డారా, సరే ముందు పద అమ్మ నాన్న చూద్దామని చెప్పేసి ఆ పిల్లని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్తారు. వాళ్ళు మీద పడి ఏడుస్తారు, అమ్మ ఏమైపోయావు ఇక్కడ ఇంతకాలము, అది ఇది ఇట్లా పూలగా వస్తున్నామమ్మా, ఆ రోజు ఇలా జరిగిందంటే, అయ్యో నా కోసం వస్తూ మీరు ఇలా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారా, మీరు అయినా సరే ఇప్పుడు కోరుకున్నాను, మీకు ఇప్పుడు నేను బాగా ఆర్థికంగా స్థిరపడ్డాను, హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నాకెవరితో, మీరే నా తల్లిదండ్రులు,
చెల్లి ఉంది, అందరం కలిసి అక్కడే ఉందాం రండి, అక్కడే ఉండి నా పెళ్లి మీరే చేయాలి, చెల్లి పెళ్లి నేను చేస్తాను తర్వాత, మీరు అందరం కలిసి ఉందాం మనము అని, ఇవన్నీ మానేయండి, మీరు ఇక్కడ ఇవన్నీ అక్కర్లేదంటే, సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందు డబ్బులు ఇచ్చి వాళ్ళని కారులో తీసుకుని మొత్తం వాళ్ళ హైదరాబాద్ తీసుకుని వెళ్ళి తన దగ్గరే ఉంచుకొని, ఆ తను వాళ్ళ ఆధారంతో తను పెళ్లి చేసుకుని ఆ ఆడపిల్ల కూడా పెళ్లి చేసి ఆ కుటుంబాన్ని అంతా తను చూస్తుంది, వాళ్ళు తన సొంత పిల్లలాగా ఆ అమ్మాయిని చూసుకుంటారు. ఇది కథ. అనుబంధాలు, బంధుత్వాలు ఏం అవసరం లేదు అనుబంధాలు పెరగడానికి. ఎవరితోనైనా మంచిగా ఉండి మన అనుబంధాలు పెంచుకుంటే వాళ్ళే మన కుటుంబ సభ్యులు అవుతారనేది ఈ దీనిలో సందేశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అంతర్లీనంగా ఉన్న మెసేజ్ని అందరికీ పంపించండి.